హలో నమస్తే అండి, నేను రమాదేవి. గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము బ్రెయిన్ ఫ్రై చేసుకుందామండి. ఇవి శుభ్రంగా నీళ్లు పోసి కడిగి తర్వాత వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి ఒక 10 మినిట్స్. పది నిమిషాలు ఉడికించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని. కర్రీ కోసం ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. బ్రెయిన్స్ ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. కర్రీ కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఉప్పు, కారము, మిరియాల పొడి ఉల్లిపాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బ్రెయిన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నవి కదా, అవి వేసుకోవాలి. ఆ ముక్కలు విరగకుండా మెల్లగా కలపాలండి.
ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, ముక్కలు విరిగిపోకుండా. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఎంతో టేస్టీ రుచికరమైన బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.